హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఏముంటాయి? లయన్స్, బేర్స్, జిరాఫీస్, రైనోసర్స్, చాలా రకరకాలు ఉంటాయి. ఇంకా అడవిలో ఏముంటుంది చెప్పండి? ప్రతి అడవిలో ఒకటి ఉంటుంది, కన్నింగ్ ఫాక్స్. ఆ ఫాక్స్ ఏం చేసిందో చూద్దాం, ఓకేనా? ఆ కన్నింగ్ ఫాక్స్ రోజు ఒకరిని మోసం చేస్తూ దాని కడుపు నింపుకుంటూ ఉంటుంది. అలానే ఒకరోజు అది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నేను చెరుకు రసం తాగక చాలా రోజులైంది. నేను ఈరోజు ఎవరినో ఒకరిని మోసం చేసి ఈరోజు ఎలా అయినా నా కడుపు నింపుకోవాలి అని అనుకుంటుంది. చాలా వెతికినప్పుడు ఒక క్యామెల్ కనిపిస్తుంది. ఆ క్యామెల్ని చూసి దాన్ని బాగా పొగిడింది. అప్పుడు ఆ క్యామెల్ నిజమే అనుకొని, నీకేదైనా చేసి పెడతాను, నువ్వు నాకు చెప్పు అని అంటుంది. అప్పుడు ఆ ఫాక్స్, అమ్మయ్య నాకు దొరికింది ఈరోజు అని చెప్పి, సరే నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా అంటుంది. అప్పుడు ఆ క్యామెల్, ఓకే చేసి పెడతాను అంటుంది. అప్పుడు ఆ నక్క, మనము చెరుకు తోటలోకి వెళ్దాము, అక్కడ చెరుకు రసం తాగి హాయిగా వద్దాము అంటుంది. కానీ ఆ క్యామెల్, వద్దు అక్కడ ఆ యజమాని మనల్ని కొడతాడు, వద్దు అంటుంది. అప్పుడు ఆ నక్క, ఎవ్వరికీ తెలియదు, మనం వెళ్దాం, ఏం కాదు నేను చూసుకుంటాను అంటుంది. అప్పుడు ఆ క్యామెల్ సరే అని చెప్పేసి దాన్ని నమ్మి వెళ్తుంది. అప్పుడు వాటికి చెరుకు రసం ఎలా తాగాలో అర్థం కాదు. ఇప్పుడు ఆ నక్క అంది, క్యామెల్ నువ్వు నములుతా ఉండు, నీ నోట్ల నుండి వచ్చిన ఆ రసాన్ని నేను తాగుతాను అంటుంది. ఆ క్యామెల్ సరే అంటుంది. అప్పుడు అది అలానే చేస్తుంది. దాని కడుపు నిండిన తర్వాత, చాలు నీ కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్, నువ్వు నా కోసం ఇంత మంచి పని చేశావు అని చెప్తుంది. అప్పుడు ఆ క్యామెల్ సరే మరి వెళ్దామా అంటుంది. అప్పుడు ఆ నక్క, ఆగు నాకు కడుపు నిండిన తర్వాత ఊల వేయటం ఇష్టం అని అంటుంది. వద్దు మళ్ళీ ఆ యజమానుడు వచ్చి మనల్ని కొడతాడు అని అంటుంది. అది దాని మాట పట్టించుకోకుండా ఊల వేస్తుంది. అప్పుడు యజమానుడు రానే వస్తాడు. వాటి ఇద్దరిని కొడదామనుకుంటే నక్క పరిగెడుతుంది, తప్పించుకుంటుంది. ఆ క్యామెల్కి ఫాస్ట్గా పరిగెత్తడం రాదు కాబట్టి అది ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ యజమానికి దొరికిపోతుంది. ఆ యజమానుడు చాలా కొడతాడు. చాలా నొప్పులతో నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు నది కనిపిస్తుంది. నది అంటే చాలా నీళ్లు ప్రవహిస్తాయి కదా, అక్కడ నక్క కూడా ఉంటుంది. ఏమైంది మిత్రమా అని అడిగితే నక్క అంటుంది క్యామెల్తో, క్యామెల్ నువ్వు నన్ను ఈ రివర్ దాటించావా అంటే సరే అని అంటుంది. ఆ రివర్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత క్యామెల్ దాన్ని ముంచివేసిన తర్వాత అది అడుగుతుంది, ఎందుకు ఇలా చేసావు మిత్రమా అని అడిగితే, నాకు చాలా దెబ్బలు తిన్న తర్వాత నీళ్ళల్లో మునగడం ఇష్టం అని అది చెప్తుంది. అప్పుడు అది అలానే కొట్టుకుపోతుంది. క్యామెల్ మాత్రం మంచిగా దాటి అటు వెళ్ళిపోతుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, కీడు చేయడానికి కీడే మూడుతుంది. అందుకే మనము ఎవరికి కీడు చేయకూడదు, కీడులో పడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్?